శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురు మంత్ర ప్రతాపం నుండి 4వ కందార్థము క్రమ సంఖ్య 164. శతపత్రాప్తుని పొడగని అతిరయమున తిమిరమణగి అగుపడదట్లటులిత గురు కృప గలిగిన మతిమంతుల జూచి ఎరుక మరి నిల్వాబోదు సంశయముని మది నిల్పారాదు. శృతులందు స్మృతులందు ఇతిహాసములయందు సతతాము శ్రమబడి వెతకిన ఈ ఎరుక మరి నిల్వబోదు సంశయముని మది నిల్పారాదు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 164. క్రిందటి కందార్థములో దీపము వలె కనుపాపలులో గల వస్తువే పరమాత్మని చూపితే ఎరుకాయ. ఏ విధంగా అనగా హార్యదర్పణం ద్వారా నేత్రస్థానమునందు గల హాపోజ్యోతిని ఆ కనుపాపలలో దీపశిఖవలే కనిపించేదే పరమాత్మ అని చెప్పుదురు, కానీ అది కాదు నాయనా, అది ఎరుకయే. ఆపోజ్యోతి అమృత జ్యోతి అని తెలియము, కానీ పరిపూర్ణ పరబ్రహ్మము దృశ్యము జ్ఞేయము కానిది అని తెలియము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము గురుమంత్ర ప్రతాపములో 164 కందార్థము క్రమ సంఖ్య పరిపూర్ణ బోధ. ఈ కందార్థము సూర్యుని పొడవచ్చుచున్నంతలోని చీకటి పోవుచున్నట్లుగా పరిపూర్ణ పరబ్రహ్మం యొక్క జాడ అంటే పొడగనినంతనే ఎరుక నశించిపోవును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలియచేస్తున్నారు. శతపత్రాప్తుని పొడగని యతిరయమున తిమిరమనగి అగుపడదెట్ల అట్ల తులిత గురు కృప గలిగిన మతిమంతుల జూచి ఎరుక మరి నిల్వబోదు సంశయము నీ మది నిల్పరాదు. శృతులందు స్మృతులందు ఇతిహాసములయందు సతతాము శ్రమ పడి వెతకిన ఈ ఎరుక
మరి నిల్వబోదు సంశయముని మది నిల్పరాదు. శిష్య, గురుదేవా, శతపత్రాప్తుని పొడగని. ఇక్కడ శతపత్రం అనగా 100 దళములతో కూడిన పద్మములకు. శతం అంటేనే 100. ఆ పద్మం ఎటువంటిది అంటే 100 పుష్పములు కలుపుతే ఒక పుష్పం అన్నమాట. అంత సమానం. ఆప్తుడు అనగా స్నేహితుడు, స్నేహితుని పొడగని అంటే ఆ విధముగా ఆ శతపత్రము అంటే 100 దళములతో కూడిన పద్మములకు ఆప్తుడెవరు? స్నేహితుని అనగా పొడగని ప్రభాత కిరణములను గమనించి అతిరయమున వెంటనే ఆలస్యమే లేకుండగా వేగముగా తిమిరమనగి ఆ చీకటి అప్రకటముగాక తప్పుకొని అగుపడదు లేకపోతున్నది. అంటే ఇక్కడ ఆ సూర్యుని యొక్క ప్రకాశము కనపడిన వెంటనే అంధకారముగా అంటే గాఢాంధకారముగా అలుముకున్న ఏదైతే అలుముకొని ఉన్నటువంటి ఒక చీకటి, కటిక చీకటి ఉన్నదో ఆ కటిక చీకటి ఎట్లు మటుమాయమగుచున్నదో అట్లు ఆ విధంగా అతులిత అత్యంత గొప్పదైన, విలువ కట్టలేని, అత్యంత గొప్పదైన అంటే విలువ కట్టలేని, సరిపోల్చుటకు వీలు కాని గురుకృప కలిగిన ఆ దైవానుగ్రహము పొందిన అటులనే సద్గురు కరుణా కటాక్షము కలిగిన మతిమంతులను చూచి, మతిమంతులు అనగానే ఎవరు? బుద్ధిమంతులు. అయ్యా, అసద్గురు కరుణా కటాక్షము కలిగిన మతిమంతులను చూచి అంటే బుద్ధిమంతులను పరికించి గమనించిన ఎరుక మరి నిలువబోదు. అపరిపూర్ణము ఉన్నది తాను లేనని గుర్తించిన గుర్తు. గుర్తు అంటే ఏంటి? ఎరుక. అపరిపూర్ణము ఉన్నదని తాను లేనని గుర్తించిన గుర్తు ఉన్నదానిని నిర్ణయించుటకు తాను లేకపోవచ్చున్నది కదా. అంటే బుద్ధిమంతుని వద్ద ఎరుక ఎంత మాత్రము ఉండదు. గురు కృపతో అంటే గురు కృపతో, గురు కరుణా కటాక్షము చేత వస్తునిచ్చే పూర్వకముగా ఉన్న పరిపూర్ణమును లేని ఎరుకను వస్తునిచ్చే జ్ఞానము ద్వారా దృఢపరుచుకున్నటువంటి బుద్ధిమంతుడు గనక అటువంటి బుద్ధిమంతుని వద్ద ఎరుక ఎంత మాత్రము నిలవదు, ఉండదు. సూర్యుడి ముందు కటిక చీకటి ఏ విధంగా తాను వస్తూ ఉండంగానే కటిక చీకటి ఎట్లు లేకుండా పోయిందో అట్లు ఆ గురు కృప కలిగి గురు సూచన అయినటువంటి నరుని ముందు ఈ ఎరుక ఎంత మాత్రం నిలవడానికి వీలు లేదు. సంశయము నీ మది నిలుపరాదు. ఈ హంసమునందు ఎట్టి అనుమానము నీ మనస్సులో ఏ మాత్రము నిలువ ఉంచుకు. అంటే ఈ విషయములో నీ మనస్సునందు సందేహం ఎంత మాత్రము వద్దు. అంతేకాక దృఢంగా మనస్సుకు దృఢమయ్యే వరకు, దృఢమైన తర్వాత మళ్ళీ ఎటువంటి సందేహం అవసరము లేదు. సూర్యుడి ముందు చీకటి ఏ విధంగా నిలవదో అట్లు గురుకృప కలిగిన తక్షణమే వస్తునిచ్చే జ్ఞానము ద్వారా ఉన్న పరిపూర్ణమును లేని ఎరుకను మనసులో దృఢపడినటువంటి బుద్ధిమంతునికి ఎరుక ఎంత మాత్రం నిలవదని తెలుసుకున్నాం. ఇట్టి అంశమునందు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక నీ మనస్సునందు ఎంత మాత్రము వద్దు.
శృతులందు స్మృతులందు ఇతిహాసములయందు. ఇక్కడ శృతులు అనగానేంటి అంటే చూచి చెప్పబడినవి వేద మంత్రములు. శృతులు అనగా చూచి చెప్పబడినవి వేద మంత్రములు. అస్మృతులు అనగా విని తిరిగి చెప్పబడినవి ఉపనిషత్తులు మొదలైనవి. ఇతిహాసములు, ఇతిహాసములు అనగానేంటి అంటే అష్టాదశ పురాణములు, ఉప పురాణములు, ఇవన్నీ కలిపి. ఈ సతతము శ్రమపడి వెతకినా ఈ ఎరుక మరి నిలవబోదు. ఎల్లవేళలా ఎంత పరిశోధించినా, ఎంత పరిశోధన గావించి విచారించినా ఈ గుర్తెరిగే శరీరము స్థిరముగా శాశ్వతముగా నిలవదు. అంటే వేదములు, శాస్త్రములు, పురాణములలో కష్టపడి ఆ ఎరుక శాశ్వతమైనది కదా అని వెతికినప్పటికీ కూడా, ఆ పరిశోధించినప్పటికీ ఈ ఎరుక నిలిచేది కాదు. కనుక ఎరుక శాశ్వతమేమో అనే సందేహమే నీ మనస్సునందు ఉంచకుము. అంటే ఇక్కడ ఈ కన్నార్థమునందు గురు కృప కలిగిన అని అన్నారు. ఆ గురు కృప కలిగిన అంటే ఏంటి అంటే గురు కరుణ అన్నటువంటిది రెండు విధములు. గురు కరుణ రెండు విధములు. ఏమిటి ఆ రెండు విధములు అంటే, ఒకటి మానస గురు కరుణ అంటే నీ ఎదుట ఉన్నటువంటి, నీ ఎదుట కూర్చొని నీకు ఉపదేశిస్తూ, నీతో మాట్లాడుతూ, నీ దగ్గర ఉన్నటువంటి సకల సంశయములను తీర్చుతూ నీకు జీవన విధానాన్ని తెలిపేటువంటి వారు మానస గురువు, నీ ఎదుట ఉన్నటువంటి గురువు మానస గురు కరుణ. ఈ మానస గురు కరుణ వలన నీకేం జరుగుతుంది? ఇది మనకు బోధ చేసిన గురుమూర్తి యొక్క కరుణ కలిగితే ఈ గురు కరుణచ్చే ఆ శిష్యుడు ఆ పరిపూర్ణమును ఎరుకలని, ఈ రెంటి మర్మము చక్కగా తెలుసుకొని వస్తునిచ్చే జ్ఞానము కలిగి బోధ యొక్క పరోక్ష జ్ఞానము కలిగి ఉండును. ఎవరు అంటే మొదట మానస గురు కరుణ కలిగితే, నీకున్నటువంటి నీ ఎదుట ఉన్నటువంటి గురువుకు కరుణ కలిగితే ఏం జరుగుతుంది? నీకు ఆ గురుమూర్తినికి ఏదైతే బోధ చేస్తున్నాడో, ప్రబోధ చేస్తున్నాడో, ఆ గురుమూర్తి యొక్క కరుణ చేత, ఆ గురుమూర్తి చెప్పినటువంటి యొక్క పరిపూర్ణ బోధ వలన ఆ శిష్యుడు పరిపూర్ణమును ఎరుకలను రెండింటిని, ఆ రెండింటిలో ఉన్నటువంటి యొక్క ధర్మము మర్మము రెండూ తెలియబడి చక్కగా తెలుసుకొని వస్తునిచ్చే జ్ఞానము కలిగి బోధ యొక్క పరోక్ష జ్ఞానము కలిగి ఉండును. ఇక రెండు దివ్య కరుణ, ఆ దివ్య గురు కరుణ. ఆ దివ్య గురు కరుణ అనగానేమిటి అంటే, ఇదే సర్వజీవుల యందు అఖండ స్వరూపమైన గురుమూర్తి ప్రతిబింబ చైతన్యము. దివ్య గురు కరుణ అనగానేంటి? ఇదే సర్వజీవుల యందు అఖండ స్వరూపమైన గురుమూర్తి, ఆ గురుమూర్తి యొక్క ప్రతిబింబ చైతన్యం. ఆ గురుమూర్తిని చక్కగా ధ్యానము చేయుట వలన, ధ్యానమూలం గురోర్మూర్తి అంటాము. అట్టి గురుమూర్తిని చక్కగా నిరంతరము ధ్యానము చేయుట వలన గురుమూర్తికి కృప కలిగి చక్కగా ఆ బాహ్యాభ్యాంతర ప్రకాశుడై, బాహ్యాభ్యాంతరము అంటే ఏంటి? వెలపల లోపల అప్రకాశుడై ప్రత్యక్షమై ఆ శిష్యుని యొక్క హృదయ గ్రంథిని ఛేదించును. ఈ ఎరుకకు ఏది ఆవరణంగా ఉన్నదో, ఎక్కడ మళ్ళీ ఆ గురుమూర్తికి దివ్య కరుణ యొక్క గురుమూర్తి నిరంతరము ధ్యానమూలం గురోర్మూర్తి అన్నట్లుగా నిరంతరము
ఆ గురుమూర్తిని ధ్యానము చేసినటువంటి వారికి ఆ దివ్య గురు కరుణ కలిగి గురుమూర్తికి కృప కలిగితే చక్కగా ఆ బాహ్యాభ్యాంతరముల యందు కూడా ప్రకాశితుడై ప్రత్యక్షమై ఆ శిష్యుని యొక్క హృదయ గ్రంథి అని ఏదైతే చెప్పబడుతుందో అవిద్యావరణం కలిగినటువంటిది, అటువంటి అవిద్యావరణంతో కలిగినటువంటి యొక్క హృదయ గ్రంథిని దగ్ధం చేయును. అందుకే మనకంటారు, హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ తెలపదినదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగలము దలపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతిరహిత ఆసక్తుడైనప్పుడు అని చెప్తారు. ఆ హృదయ గ్రంథిని విప్పితే గాని, దాన్ని దగ్ధం చేస్తే గాని నీకున్నటువంటి సంశయం సంకల్పం రహితం కాదు. గీతలో జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాని అన్నట్లుగా అవిద్య పోయినచో ఇక దానితో ఏర్పడిన ప్రపంచము, లేని ప్రతిబింబ చైతన్యము సమస్తము అవిద్యతోనే పోవును. ఇదే ఎరుక రహిత స్థితి, ఇదే పునరావృత్తి రహిత విధానము. అందుకే అంటారు, ముఖ్య మూలం గురోర్కృపా. ఈ విషయమును చక్కగా సద్గురుమూర్తి ద్వారా విచారించి గుర్తించవలెను. ఇట్లు ఎరుక రహితమునకు రెండో విధానము మరేదియూ లేదు. ఇదే హృదయ గ్రంథి విడుటకే అని సెలవిచ్చారు. ఈ కన్నార్థ భావాన్ని మీ గురువుల ద్వారా చక్కగా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ కన్నార్థ భావాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు కూడా ఈ కన్నార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.